ఏడు పాప. ముందు ఏడవకు వసంత, హాస్పిటల్కి వెళ్ళు. ఈ రోజు అర్జెంట్ గా పని చేయమని సార్ చెప్పారు కదక్క, నేను ఎలా చేయాలి? అదంతా నేను చూసుకుంటాను. ఫస్ట్ అయితే నువ్వు వెళ్ళు వెళ్ళు. చాలా థ్యాంక్స్ అక్క. జాగ్రత్త. ఇది ఓకేనా మేడం? మీకు ప్యాక్ చేయమంటారా? కాస్ట్ ఎంత? యాక్చువల్లీ 85,000 మేడం. ఆఫర్లో మీకు 80,000కే వస్తుంది. ఈఎంఐ ఆప్షన్ ఉందా మేడం? ఉందండి. బట్ మీరు ఎంత పే చేస్తారు? నేను 10,000 పే చేస్తాను. ఓకే మేడం, పేమెంట్ కౌంటర్లో చేసేయండి. ఇది కొంచెం ఓపెన్ చేయరా? ఓకే మేడం, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తనని పంపించావు సరే, ఈ రోజు పనవ్వకపోతే బాస్ ఊరుకోడు. పైగా నువ్వు ఇంటికి వెళ్ళాలి కదా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ సిచ్యువేషన్ లో సార్ దగ్గరికి వెళ్ళి లీవ్ కావాలని ఎలా అడగాలి? లక్ష్మి, ఆర్డర్ కంప్లీట్ అయిందా? షిప్మెంట్ నుంచి కాల్ వస్తూనే ఉంది. ఇంకెంత టైం పడుతుంది? అది ఏంటమ్మా, ఇంకా ఎంతసేపు అవుతుంది? అడుగుతుంటే నీళ్లు నవ్వులుతున్నారేంటి? షిప్పింగ్ చేస్తున్న అమ్మాయి ఎక్కడా? అర్జెంట్ అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు డిలే చేస్తున్నారు? ఎక్కడ అమ్మాయి? సార్, తన భర్తకు సీరియస్ గా ఉందని తనకి ఫోన్ వచ్చింది, అందుకే తనని పంపించేశాను. నీకేమన్నా అర్థమవుతుందా? నన్ను అడగకుండా అలా ఎలా పంపిస్తావు? సిచ్యువేషన్ సీరియస్గా ఉందని అర్థం కావట్లేదా? ఈ లోడ్ క్లియర్ అవ్వలేదంటే నాకెంత నష్టమో తెలుసా నీకు? సారీ సార్, బట్ వసంత ఇక్కడ ఉన్న తన భర్త గురించే ఆలోచిస్తూ ఉండేది. అక్కడ తన అవసరం ఉందనేసి తనని పంపించాను సార్. స్టాప్ ఇట్ లక్ష్మి. కారణాలు చెప్పడం ఆపేసి ఆ లోడ్ని ఎలా పంపిస్తారో చెప్పండి. ఆల్రెడీ ఆ అమ్మాయి సగం లోడ్ స్టిచ్ చేసింది కదా, మిగతా సగం ఎవరు చేస్తారు? టెన్షన్ తీసుకోకండి సార్. వసంత లేకపోతేనే వేరే ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఉమా, వసంత స్టిచ్ చేస్తుంది కదా, అదే ప్యాటర్న్లో నువ్వు స్టిచ్ చేస్తావా? ఏం లేదు, జస్ట్ లోగో స్టిచ్చింగ్ ఉంది అంతే. అది కాదు మేడం, వసంత మిషన్తో కాకుండా చేత్తో స్టిచ్ చేసింది. అలా చేయడం నాకు రాదు మేడం. అక్క, మీకు చేత్తో స్టిచ్ చేయడం వచ్చు కదక్క, మీరు చేస్తారా? వస్తుంది లక్ష్మి, కానీ నా చేతికి గాయమైంది కదా, సరిగా చేయలేను. అర్థమైంది. క్లయింట్స్ దగ్గర నమ్మకం కోల్పోతాం. కోయంబత్తూర్ ఆర్డర్ పోయినట్టే. పోనీ వేరే ఆర్డర్స్ అయినా ఎవరు కంప్లీట్ చేస్తారు? టెన్షన్ తీసుకోకండి సార్, మిగిలిన ఆర్డర్స్ నేను కంప్లీట్ చేస్తాను. ఎలా చేస్తావమ్మా? నేను స్టిచ్చింగ్, కటింగ్ అన్నీ చేస్తాను సార్. వసంతలా చేయడం నాకు కూడా వచ్చు. ఆర్ యూ షూర్? ఎస్ సార్, ఇంకొక అరగంటలో ఆర్డర్ రెడీ అయిపోతుంది. ఓకే, క్యారీ ఆన్ లక్ష్మి. సుమిత్ర, మొత్తానికి పెద్దింటి సంబంధం చూసి పెద్దమ్మాయికి పెళ్లి చేశావు. ఇక రెండోదంటావా జాబ్ చేస్తుంది. నిఖిల డాక్టర్ చదువుతోంది. ముందు ముందు నీకంతా మంచి జరుగుతుంది. అవునక్క, అంతా దేవుడి దయ, నేను నమ్ముకున్న అమ్మవారి దయ. మనం చేసేదేముంది? ఆంటీ, ఇదిగోండి టీ తీసుకోండి. అమ్మా, టీ. టీ బ్రహ్మాండంగా పెట్టావమ్మా. అలాగే వంట చేయడం కూడా నేర్చుకో, అత్తింటి వాళ్ళని సుఖపెడుతూ గాని. థ్యాంక్ యూ ఆంటీ.
అక్క అది పొద్దున పెట్టింటి నువ్వు రాగానే వేడి చేసి తీసుకొచ్చింది. అమ్మా ఏం తీసుకొచ్చానో చూడండి. ఏంటి కొత్త ఫోన్లా ఉంది? కొత్త ఫోన్లో ఉండడం ఏంటమ్మా, కొత్త ఫోనే. ఈ రోజు నేను 10 ఫిల్టర్లు అమ్మాను, 5,000 కమిషన్ వచ్చింది. డైరెక్ట్ గా మొబైల్ షాప్ కు వెళ్ళిపోయి ఇన్స్టాల్మెంట్ లో మొబైల్ తీసుకున్నాను. ఇన్స్టాల్మెంట్ లో ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అదేంటమ్మా, మొన్న నేను కొత్త ఫోన్ తీసుకుంటానంటే నువ్వేం మాట్లాడలేదు. ఇప్పుడు ఫోన్ తీసుకున్నానంటే ఆశ్చర్యపోతున్నావేంటి? ఆశ్చర్యపోవడం కాదే, డబ్బులొచ్చినప్పుడు అన్నీ కూడబెట్టుకుని ఒకేసారి కొనుక్కుంటే బావుంటుంది కదా అని. ఇన్స్టాల్మెంట్ లో ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అమ్మా అది అది కాదే, 5,000 రూపాయలు చేతికి రాగానే ఫోన్ అవసరం వచ్చేసిందా? ఇంట్లో మన పరిస్థితులు చూస్తూనే ఉన్నావు కదా, ఇప్పుడంత అర్జెంటే ఉంది. కోప్పడకు సుమిత్ర, అఖిల్ ఏదో ముచ్చటపడి కొనుక్కుంది. అది కాదక్కా, ఉన్న అప్పులు తీర్చడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో దానికి తెలుసు కదా. అది లక్ష్మి అయితే వచ్చిన డబ్బులన్నీ కూడబెట్టి ముందు ఇంటికి ఏం కావాలో తీసుకున్నాక మిగతా డబ్బులు నా చేతుల్లో పెట్టి ఏం చేద్దామమ్మా అని అడిగేది. ఆ బాధ్యత ఉండక్కర్లేదా? పోనీలే సుమిత్ర, నువ్వలా అన్నందుకు అఖిల చూడు ఎంత చిన్నబుచ్చుకుందో. ఏదో ఇష్టపడి ఫోన్ తీసుకుంది కదా, ఈసారికి వదిలే. అమ్మా అది పోనీలే అమ్మా, అఖిల వల్ల ఉపయోగం లేదు అనుకున్నా, కనీసం ఫోన్ అయినా కొనుక్కుంది. ఏంటి నన్నే తక్కువ చేసి మాట్లాడతావా? అది కాదక్కిలా, డబ్బులొచ్చిన వెంటనే ఇన్స్టాల్మెంట్లో ఫోన్ కొనుక్కున్నావు. రేపొద్దున్న నా జాబ్ పోతే ఆ ఈఎంఐ ఎవరు కడతారు? ఆ భారం కూడా మీ అక్క మీదే వేస్తావా? అది ఇన్నని చూసుకుంటుంది. అమ్మా అది చాలా పెద్ద కంపెనీ, నా జాబ్ ఏం పోదు. మా ఓనర్ పేరు చెప్తే 50-60 ఫిల్టర్లైనా ఒకే రోజు సేల్ అవుతాయి. ఇక మీదట వచ్చే డబ్బులతో ఇంటికి కావలసినవన్నీ కొనుక్కోవచ్చు. ఈ ఒక్కసారికి వదిలేయమ్మా. సరే సరే, ఆ సిమ్ కార్డ్ ఈ ఫోన్లో వేసి చూద్దాం. నిఖిలా సిమ్ కార్డ్ ఇవ్వు. అబ్బా సూపర్! అమ్మా ఫస్ట్ కాల్ ఎవరికి చేయాలి? ఇంకెవరికి చేస్తావు? లక్ష్మికి చెయ్యి. కొత్త ఫోన్ కొన్నానని చెప్పు. అమ్మా వద్దమ్మా, రేపు 6వ తారీఖున అక్క జీతం ఇవ్వడానికి వస్తుంది కదా, అప్పుడు ఫోన్ చూపించి సర్ప్రైజ్ చేస్తాను. కరెక్టే అక్క. అయ్యో భగవంతుడా, ఇలా లాక్ చేసావేంటి? ఇక్కడేమో ఇన్ని బట్టలున్నాయి. అక్కడ అత్తయ్య వాళ్ళకి తొందరగా వస్తానని మాట ఇచ్చాను. ఎటు వెళ్ళలేని పరిస్థితిలో ఉంచావేంటయ్యా? ఇలా ఆలోచిస్తూ ఉంటే పని అవ్వదు. ఎలాగోలా పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి.